23 అధ్యాయము 11 వచనం చూస్తే, మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచాయకుడు ఉండవలెను. దేవుని నామముకు స్తోత్రం కలుగును గాక. అసలైన సేవకుల్లో ఇలా ఉండాలంట. ఎలా ఉండాలంట? మత్తయి సువార్త 23:11 మీరు చదవండి, తెలుసుకోండి. మీలో అందరికంటే గొప్పవాడు ఎలా ఉండాలంటే, మీకు పరిచారకుడై ఉండవలెను. సేవకుడు అని టైటిల్ ఏమో సేవకుడు, వీరు చెప్పుకునే టైటిల్ సేవకుడు. ఎవరు సేవ చేస్తున్నావు అయ్యా? సేవ చేస్తున్నావా? సేవ చేపించుకుంటున్నావా? వందనాలు చెప్తున్నావా? వందనాలు చేపించుకుంటున్నావా? బైబిల్ అంటుంది. పై వచనంలో చూస్తే వందనాలు చెప్పించుకుంటారంట. మరి ఇక్కడ చూస్తే బైబిల్ ఏం చెప్తుంది? మీలో అందరికంటే గొప్పవాడు, పెద్దవాడు అనేవాడు ఎలా ఉండాలా? యేసు ప్రభు గారు ఎందుకు రావడం జరిగింది ఈ లోకానికి? ఎందుకు తగ్గించుకోవడం జరిగింది? ఎందుకు దెబ్బలు తినడం జరిగింది? ఎందుకు ముఖం మీద ఉంచుకోవడం జరిగింది? ఎందుకు మా పాపాలన్నీ ఆయన మీద మోసుకోవడం జరిగింది? కానీ ఈ రోజులో సేవకులు చూస్తే, నేను గొప్ప, నాకు పెద్ద సంఘము, ఎక్కడిలే నాకు ఒక అగ్రస్థానం ఉండాలా, నాకు ఒక పీఠం ఉండాలా, నాకు ఒక ప్రత్యేక చైర్ ఉండాలా, ఎక్కడెళ్ళినా ఫస్ట్ నా పేరు తీసుకోవాలా, స్టేజ్ మీద ఎక్కినా ఫస్ట్ నా పేరే తీసుకోవాలా, స్టేజ్ మీద ఎక్కినా ఫస్ట్ నాకే పిలవాలా. వీళ్ళందరూ సేవకులు కారని బైబిల్ క్లారిటీగా చెప్తా ఉంది. తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రజలకు. బైబిల్ చదవండి. సేవకుడు అనే పడేవాడు ఎలా ఉండాలంటే, ఇక్కడ మీ పరిచారకుడై ఉండాల, మీకు సేవ చేయాలి. ఆయన మీ ఇంటికి రావాలా, మీకు ఎవరైనా రోగి ఉంటే ముట్టుకోవాలని బైబిల్లో యాకోబు పత్రికలో ఉంది మరి సేవకుడు. కానీ ఈ రోజులో అలా కాదు. ఎక్కడ వారు సభ పెట్టుకుంటే మీరు అక్కడికి వెళ్ళాలా. లక్షలు ఖర్చు పెట్టి సభ చేస్తారు, అక్కడికి వెళ్ళాలా, కానుకలు ఇవ్వాలా, వారు చెప్పింది వినాలా, అంతే. నీ దగ్గరికి ఎవరు రారు. కనీసం ఆ రాజకీయ నాయకులను ఎలక్షన్ సమయంలో వచ్చి దండలు పెట్టిపోతారు, వీళ్ళు ఒక్కసారి కూడా మీ ఇంటికి రారు. ఆ రాజకీయ నాయకులను ఇంకా ఏదో ఓటు గురించి మీ ఇంటికి వచ్చి మీకు బతిలాడి మీ పిల్లల్ని పట్టుకొని రకరకాలైన కష్టపడుతూ ఉంటారు పాపం వాళ్ళు, ఓటు గురించి, ఓటు వేస్తారని. కానీ వీళ్ళు